హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలను ఆర్థిక సహాయంగా పెట్టుబడి కింద అందిస్తున్న విషయం తెలిసిందే. నిన్న తమిళనాడులోని కోయంబత్తూర్ కేంద్రంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 21వ ఇన్స్టాల్మెంట్ ని నేరుగా రైతుల ఖాతాలోకి విడుదల చేయడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్క రైతుకు సంపూర్ణంగా 21వ ఇన్స్టాల్మెంట్ రైతులకు చేరింది. కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది చేయించుకుంటే మాత్రమే వారి ఖాతాలో డబ్బు జమ అవుతుంది అని తెలిపింది. ఒకవేళ ఈ కేవైసీ అనేది చేయించుకోకపోతే వారికి 21వ ఇన్స్టాల్మెంట్ అయితే రాదు అని అధికారులు చెప్తూ ఉన్నారు. మీకు డబ్బులు వచ్చిందా లేదా అనేది తెలుసుకోవడం కోసం పీఎం కిసాన్ వెబ్సైట్ లోకి వెళ్లి స్టేటస్ అయితే చెక్ చేసుకోగలరు. మీరు చెక్ చేసుకుంటే మీకు డబ్బు జమ అయ్యిందా లేదా అనే ఐడియా వస్తుంది. ఒకవేళ మీకు డబ్బులు జమ కాకపోతే మీరు వెంటనే ఈ కేవైసీ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఈ కేవైసీ ప్రాసెస్ చేసుకోకపోతే మీకు పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ అవ్వవు. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6,000 రూపాయలను రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తోంది. ఈ 6,000ను 3 విడతలుగా రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతోంది. ఇప్పటికే రైతులు 20 ఇన్స్టాల్మెంట్లు అయితే తీసుకున్నారు. నిన్న 21వ ఇన్స్టాల్మెంట్ పూర్తయింది. ఏపీ రైతులకు అటు అన్నదాత సుఖీభవ ఇటు పీఎం కిసాన్ 2 కలిపి 7,000 రూపాయలు రెండో విడత రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగింది. పీఎం కిసాన్ కింద 30 లక్షల మంది అనర్హులుగా గుర్తించబడింది. ఒకవేళ మీరు కనుక ఆ లిస్టులో ఉంటే మీకు ఈ పీఎం కిసాన్ 21వ ఇన్స్టాల్మెంట్ అయితే రాదు. మీ దగ్గర నుంచే కేంద్ర ప్రభుత్వం రికవరీ చేస్తుంది. మీరు ఆ లిస్టులో ఉన్నారో లేదో తెలుసుకోండి. మీరు మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవాలి అనుకుంటే గూగుల్లోకి వెళ్ళి రైతు ప్రస్థానం అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ పేజీ అయితే రావడం జరుగుతుంది. ఆ పేజీపై ట్యాప్ చేసి ఓపెన్ చేస్తే అందులో పీఎం కిసాన్ అని ఉంటుంది. ఆ పీఎం కిసాన్ ని ఓపెన్ చేసి స్క్రోల్ చేసే దాంట్లో మీకు స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసి మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు పథకాలు సబ్సిడీ పథకాల గురించి తెలుసుకోవడం కోసం ఇప్పుడే రైతు ప్రస్థానం అనే వెబ్సైట్ ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.